వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. సుపరిపాలన తొలి అడుగు 6వ వార్డు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి 6వ వార్డు ప్రజలకు, పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగు ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా గడప గడపకు అనే ప్రోగ్రాం కూడా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి వాళ్ళు కూడా కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్య నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ తల్లికి వందనం అసలు ఎక్కడొచ్చింది అని అడుగుతున్నారు. మేము ఈరోజు మా నాయకుడు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో అందరికి కూడా ఈరోజు పథకాలు అందుతున్నాయి. ఈ మధ్య నేను తిరుపతి వెళ్ళా. ఒక మిత్రుడు కారు రిపేర్ అయితే కారు రిపేర్ చేసుకుంటూ అక్కడ ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని అడిగా. నేను ఏ పార్టీ అని కూడా చెప్పలా. ఏం బాబు, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి బ్రహ్మాండంగా జరుగుతున్నారు, ఇక్కడ బాగుందా అని అడిగా. అన్న మొన్నే మా ఇంటికి కూడా వచ్చారన్న, ఒక వీడియో పెట్టుకొని వస్తారు. మొదట రాగానే నన్ను నాన్న తల్లికి వందనం వచ్చిందా అని అడిగాడు. రాలేదు అని చెప్పాను. ఈడు అన్నాడు. ఎన్టీఆర్ భరోసా వచ్చిందా అన్నాడు. మా ఇంటికి రాలేదు సార్ అన్నాడు. ఈడోకే బాగా చేయండి అన్నాడు. నిరుద్యోగ వృత్తి వచ్చిందా అన్నాను. సార్ నేను చదువుకుంటున్నాను ఇంకా అని చెప్పాను. తర్వాత అట్టయితే ఏమి రాలేదయ్యా, కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది అని చెప్పి వాయిస్ ఇస్తున్నారు. సార్ ఆగండి సార్, మా అమ్మ మా నాన్న 50 సంవత్సరాలు లేరు, నాది 23 సంవత్సరాలు. మా ఇంట్లో వృద్ధులు లేరు, అందుకని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రావటం లేదు. పిల్లలు లేరు, తల్లికి వందనం రావటం లేదు, కానీ గ్యాస్ అయితే పడుతుంది సార్. అంటే ప్రతి ఇంటికి ఏదో విధంగా పథకం అయితే కూటమి ప్రభుత్వంలో చేరుతుంది. తర్వాత తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అని చెప్పి గత ప్రభుత్వంలో మోసం చేశారు. ఈరోజు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా కూడా తల్లికి వందనం పడుతుంది. రామ్కుమార్ రెడ్డి గారు మీకు ఎవరో ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వటం లేదు. ఎందుకంటే ప్రతి సచివాలయంలో మేము ఎవరికైతే తల్లికి వందనం పథకం ఇస్తున్నామో లిస్ట్ ఇచ్చున్నాం. ఎవరికైతే రాదో దానికి అప్లై చేసుకోండి, ఎందుకు రావటం లేదు అనేది క్లియర్గా ఇచ్చాం. అది తల్లికి వందనం. గత ప్రభుత్వంలో ఆయన పెట్టిన పథకం ఎక్కడన్నా కూడా పారదర్శకంగా ఎవరికి వస్తుంది అని చెప్పేది ఎవరైనా చూసారా? ఒకటి. రెండోది, మొన్న ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అయ్యా, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కాదు, 2009 నుంచి మేము, మా ఎమ్మెల్యే రామకృష్ణ గారు 2009, 2014లో కూడా ఎమ్మెల్యే కూడా, ఇప్పుడు మళ్ళీ 3వ ఎమ్మెల్యే. మీరు మా నాయకులు ఎవరన్నా ఒక్క సెంట్ ఎక్కడన్నా ఆక్రమించుంటే మీరు బహిరంగంగా కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి. మీరు అన్నారు ఎంఆర్ఓ 12 గంటలకి కూడా సంతకాలు పెడుతున్నాడు, బాగా సంతకాలు పెట్టించుకుంటున్నాడు అని. అయ్యా, మేము పెట్టించుకోవాలి. మా నాయకులందరూ బాధ ఏంటంటే మా కార్యకర్త కానీ మా నాయకులు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు గడప దొక్కల. మీ గత ప్రభుత్వంలో మీరు చేసుకున్న పట్టాలన్నింటిని కూడా ఆయన 12 గంటలకు పెట్టాడా, 11 గంటలకు పెట్టాడా, తెల్లారుజామున పెట్టాడా, మీరే తెలుసుకోండి. మేమైతే విచారణకు సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ గారికి
కూటమి ప్రభుత్వం తరఫున మేము పెడుతున్నాం. ఆయన గత ఎంఆర్ఓ గారు చేసిన కాలంలో ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు, ఎవరెవరికి రెన్యువల్ చేశారు, మేము సిద్ధంగా ఉన్నాం. మీ నాయకులు అన్యాయం అయిపోతారు. ఎంతమంది నాయకులు పట్టాలు చేసుకున్నారు గత ప్రభుత్వంలో, ఎన్ని అమ్మారు, ఎన్ని ఇంకా ఉన్నాయి, ఆక్రమణలు ఎన్ని ఉన్నాయి అనేది మా లిస్ట్ ఉంది. దయ ఉంచి బుడత చల్లే ప్రయత్నాలు చేయకండి. మా ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పి లేని పోనాటి మీ పాలిటిక్స్ అన్నీ కూడా అట్టే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్ పనిచేయరు. అవినీతిని ప్రజలందరికీ అంటగట్టాలి, ఈ ప్రభుత్వం అన్ని ఇబ్బందులు పెడుతుందని ఎక్కడా లేదు. ప్రతి ఇంటికి పోండి, మీరు కూడా మీకు ఇచ్చారు ఒక కార్యక్రమం, మీరు కూడా వెళ్ళండి. నేను చెప్పేది తల్లికి వందనం కానీ, ఎన్టీఆర్ భరోసా కానీ, దీపం పథకం కానీ, మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 తేదీ నుంచి పెడుతున్నారు. రైతు భరోసా కానీ, పడని ఇల్లు ఏదన్నా ఉందేమో, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఈ 4-5 పథకాల్లో ఏదో ఒకటి ఉంటుంది. రాష్ట్రం నాశనం చేసి ఇచ్చారు మీరు. ఆర్థిక వ్యవస్థని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఒక అనుభవమైన ముఖ్యమంత్రి కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధిని చిన్నంగా మెట్లెక్కిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మేము ఇడిపోయే సమస్య లేదు, ఈ రాష్ట్రం బాగుండేంత వరకు మీరు మా మధ్యలో చిచ్చులు పెట్టాలని, ప్రజల్ని ఏదోదో చేయాలంటే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. అదేవిధంగా లోకేష్ బాబు గారు వచ్చినాక విద్యా వ్యవస్థ ఎంత బాగుందో, ప్రతి తల్లిని అడగండి. అంతకుముందు క్యారియర్ పంపించేవాళ్ళు, ఈరోజు బిడ్డ బ్రహ్మాండంగా తింటున్నాం. చదువులో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చారు. డ్రగ్స్ అంతకుముందు ఏ విధంగా ఉంది, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇది ఒక్కటే కాదు, పథకాలు ఒకటే కాదు, డ్రగ్స్ కూడా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేక, పని లేక గంజాయికి అలవాటు పడినారు. ఈరోజు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేదానికి టైం పడుతుంది. ప్రజలు కూడా ఆలోచించాలి. మేము కూడా నాయకులను చెప్తున్నాం, మీరు ఏదంటే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే మేము వినేదానికి సిద్ధంగా లేవు. మేము కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాం. తప్పు చేయలేదు కాబట్టి దేనికైనా సిద్ధం.